చెప్పింది శైలు. ఏంటి మురళి, నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి బట్టలు కూడా కొనడానికి వెళ్తున్నాం. పెళ్లి ఇంకా 4 రోజుల్లో ఉంది. ఇంకా 4 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఐడియా రావాలి కదా. నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ఏంటి కోపమా? అవును, అది ముందే నోటితో చెప్పొచ్చు కదా. నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను. ఏంటి రేపు పెళ్లి కూడా ఇచ్చారా? అవును, పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అయ్యి బాబోయ్, అది ముందు తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించుకునేవాడిని. నా సెలక్షన్ రామంటావా? జస్ట్ జోకింగ్ శైలు, నువ్వేం వరి అవద్దు. నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను. నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు, తలంబ్రాలకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు, అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. నువ్వు నన్ను జస్ట్ ట్రస్ట్ మీ. రేపు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటో మీ అమ్మాయి కనుక బతుకుంటే అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకునేది. సమయానికి శుభమ్మత రావడం కొంత నయం అయింది. ఏమిటిది? ఐ లవ్ మురళి. ఏఎస్పీ మురళిని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న ఎక్కడ? ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, తను శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్పస్వామి గారు, పిల్లలు. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటి మురళి ఇక్కడ దగ్గర చచ్చారు. కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి శైలు నువ్వెళ్ళమ్మా. నేను తీసుకెళ్తాను. రా శైలు, రా. శైలజ, మర్ది గారు, శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను. మంచి సెలక్షనే. మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను. ఈ గెస్ట్ ని మీరే చూసుకోండి. బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే. చూసావా, నేను నీకు దొరకడం నీ అదృష్టం అవుతుంది చెప్తుంది. అదేం కాదు, నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది. కాదు అవును కాదు కాదంటే అవునంటుంటే కాదు. అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం. కానీ ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? సోమలింగం, రామలింగం, కోటిలింగం, శంభులింగం, జంబులింగం, బోడిలింగం. వీళ్ళంతా ఎవరు? కొడుకులు. ఇంకా ఉన్నారు. సూర్యకాంతం, లక్ష్మీకాంతం, చంద్రకాంతం, నల్లికాంతం, మణికాంతం, రామకాంతం. వీళ్ళెవరు?
కూతుళ్ళు వీళ్ళందరూ కనిస్తే అప్పుడు అనుకుంటా నేను అదృష్టవంతున్నని. ఛీ! ఏమి లేదు. ఏమంటే శైలు, it's okay, శైలు. It's okay, శైలు. చిన్నగా ఏమంటే శైలు, నువ్వు it's okay, శైలు. జరిగింది. నిద్రపడ్డం లేదమ్మా. వెంకట్రామయ్య కూతురికి 1వ నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు. దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య. కానీ ఈ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా. చచ్చి ఏ కనుందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది. తనకు తెలిసి తను ముందే పోతానని. ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్లు తుడుస్తూ నాకు తల్లివయ్యా, నా గుండెల్లో దీపం వెలిగించావు. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం, మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ. నాకు నిద్రపడ్డం లేదమ్మా. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ? మాట్లాడవేమ్మా? ఇప్పుడు అడుగుతున్నారు ఏమిటి నాన్న? నా చాలస్తం గాని నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు. ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా. పడుకోమ్మా, పడుకో.
కలవలేకపోయాను. ఎందుకో తెలుసా? మా పేరెంట్స్ నాకు సంబంధం చేశారు. నీకింతవరకు చెప్పని మాట వార్త చెప్పాను. నేను శైలజని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు. అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆలస్యమైన నిశ్చితార్థానికి నేను అతిథినయ్యాను. ప్రపంచంలో ప్రేమికులకు ఎన్నో కష్టాలుంటాయి. ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది. మనకు 3 మార్గాలున్నాయి. సాహసం పేరుతో లేచిపోవడం, పిరికితనంతో చచ్చిపోవడం, లేదా రాజీ పడి ఎవరి దారిని వాడు విడిపోవడం. ఇందులో మందే దారో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఈ మురళికి ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తెలుసు. మురళి, ఉమ్, నేనంటే నీకు ఇష్టం కదా? ఉమ్, ఎంత ఇష్టమో చెప్పు. ఎంత ఆ? ఎంత ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నీలో నాకు చాలా నచ్చింది. ఏంటవి? నీ కళ్ళు. ఏం కళ్ళు? తొలి చూపులోనే నా గుండెల్లో గుబులు పుట్టించిన గుడ్ల గోబులో అంటే కళ్ళు. ఆ? నీ ముక్కు. ఏం ముక్కు? రత్నంలా దగదగా మెరిసే రుబ్బురు లాంటి ముక్కు. ఉమ్. నీ పెదాలు. ఏం పెదాలు? శృంగారం చిందించే చింపాంజీ లాంటి పెదాలు. ఆ. మ్మ్. నిన్ను సరే సరే, ఇప్పుడు నిజం చెప్తాను. ఏం అక్కర్లేదు. నువ్వు నవ్వినా కోపంగా ఉన్న వస్తుంది నీ బొగ్గు మీద చొట్ట. అది నాకు చచ్చే అంత ఇష్టం. మ్మ్. ఇదేంటి దాని ముందు పెట్టావు? రేపు దీని పుట్టినరోజు, అందుకని. అయితే నేను పెడతాను. ఆ, ఇప్పుడు కాదు, రేపు. కిస్ ఇవ్వాలా? కిస్ కాదు, ఫస్ట్ విష్ చెప్పాలి. ఫస్ట్ విష్ ఇస్తాను, ఫస్ట్ కిస్ ఇస్తాను. మ్మ్. ఓకే 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 ఆడదాం. ఓకే అందరూ రండి, కమాన్.
అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి ఓకే 20, 30, 40. ఇంకా మిగిలింది శైలజ అక్క, మురళి అంకుల్ ఎక్కడ దాక్కున్నారో? ఎక్కడ దాకున్నారా బాబు? ఈ రోజు మనం ఊరికి వెళ్తాం. త్వరగా బయలుదేరు, ట్రైన్కి టైం అయిపోతుందా? కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో